వెల్కమ్ టు మై ఛానల్. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చూడబోతున్న దేవస్థానం శ్రీ ధారాలమ్మ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యగిరి అనే ఒక ప్రాంతంలో ఈ దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు. పుణ్యగిరి దగ్గర బస్ దిగి అక్కడి నుండి సుమారు 100 మెట్లను చేరుకున్న తర్వాత కొండ మీద ఈ దేవస్థానం ఉంటుంది. ఎంతో అతి ప్రాచీనమైన సుందరమైన కొండలు జలపాతాల మధ్య ఈ దేవస్థానం అతి చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పురాతనమైన మహాభారతంలోని విరాట పర్వం సంబంధించిన కీచక వధ ఇక్కడే జరిగిందని ఆ ప్రాంత ప్రజలు మరియు ఇక్కడ ఆ దేవస్థానం యొక్క నోటీస్ బోర్డులో కూడా ఆ ప్రాచీన కథని చాలా అందంగా లిఖించబడింది. ఇక్కడ ఎక్కువగా కార్తీక మాసంలో వనభోజనాలకి ప్రజలు సందర్శనార్థం వస్తూ ఉంటారు. ఎంతో అందమైన ఈ చక్కని వాతావరణ మధ్యంలో ఈ దేవస్థానం ఈ స్వామివారు ఎంతో సుందరం మనోహరంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ శివలింగం సుమారు 6 అడుగుల లోతులో ఉందని, దాని మీద కొత్తగా ఒక పాదరస లింగాన్ని పెట్టి ఉంచారని ఆ దేవస్థాన పూజారి మరియు ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ వినాయకుడు, అమ్మవారు ఉమామహేశ్వరిగా ఉన్నారు. ఇంకా ఆ కొండల చుట్టూ చిక్కటి పచ్చని చెట్లు, నదీ జలపాతాలు ఉండడం విశేషం.